సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైల్. సూపర్ సండేలో రెండవ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఎలా ఉండబోతుంది పోటీ, రెండు జట్లలో గెలిచే అవకాశం ఎవరికి ఉంది, పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రాత్రి జరుగుతున్నటువంటి మ్యాచ్ 7:30కి. సో ఎలా ఉండబోతుంది మ్యాచ్? రెండు జట్లు ఏ రకంగా ఫైట్ చేయబోతున్నాయి ఇక్కడ? రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజస్థాన్ ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు టేబుల్ టాపర్గా ఉన్న టీం ఇప్పుడు టాప్ స్కోర్లో కూడా లేరు. ఈ రెండు టీమ్స్ కూడా ఐ థింక్ దే ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మొదట్లో బాగా స్టార్ట్ అయ్యారు, బాగా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు సీజన్ని. కానీ తర్వాత వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోయింది రెండు టీమ్స్ కూడా. ముఖ్యంగా రాజస్థాన్ చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక తురుపు మొక్క వాళ్ళ దగ్గర ఉండి కూడా వాళ్ళు సడన్లీ దే ఆర్ ఫాల్టరింగ్. మరోవైపు ఢిల్లీ అయితే చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు. వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ కూడా దక్కట్లేదు. హోమ్లో కూడా వాళ్ళు పిచ్ని సరిగ్గా అర్థం చేసుకోలేక బాగా మాయిశ్చర్లు పిచ్ మీద ముందుగా బ్యాటింగ్ చేయడం, వాళ్ళ బ్యాటింగ్లో చాలా ఇన్కన్సిస్టెన్సీ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే బౌలింగ్లో కూడా అంత పస లేకపోవడం అనేది మనం చూసాం. సో ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లే ఆఫ్స్ రేస్లో బాగా వెనకబడ్డారు. గుజరాత్ లాంటి టీమ్స్ ముందుకు దూసుకుపోతుంటే వీళ్ళు వెనకబడ్డారు. ఈవెన్ కోల్కతా కూడా వరుస విజయాలతో వీళ్ళకి ఎసరు పెట్టే పరిస్థితి ఉంది. చెన్నై ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. సో ఈ మ్యాచ్లో గెలవడం రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఢిల్లీకి అంత ఎక్కువ ఛాన్సెస్ లేవు, బట్ రాజస్థాన్ ఈ మ్యాచ్లో గెలిస్తేనే వాళ్ళు పోటీలో నిలబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండు జట్ల బ్యాటింగ్ బలాలను చూస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ జట్టు స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు? బ్యాటింగ్ విషయానికి వస్తే రాజస్థాన్కి ఉన్న ప్రధానమైన స్ట్రెంత్ మనకు తెలుసు కదా. వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ జోడీ. ప్లస్ రియాన్ పరాగ్ కూడా ఒకటి రెండు మ్యాచ్లో మంచి బ్యాటింగ్ చేశాడు. రవీంద్ర జడేజా, డొనాల్డ్ ఫెరెరా, దే ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్. సో వాళ్ళ బ్యాటింగ్ బాగానే ఉంది, కానీ కొంత కన్సిస్టెన్సీ లోపించడం అనేది గత కొద్ది మ్యాచ్లుగా మనం చూసాం. ఇక మీకు ఢిల్లీ విషయానికి వస్తే దే ఆర్ టోటలీ డిపెండెంట్ ఆన్ కేఎల్ రాహుల్ తప్ప మరెవరు పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. మిల్లర్, స్టబ్స్ లాంటి వాళ్ళు కొంతవరకు సపోర్ట్ ఇస్తున్నా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓపెనింగ్ పేర్ విషయంలోనే వాళ్ళు ఇప్పటికీ తడబడుతున్నారు. ఓపెనర్స్ మారుస్తున్నారు, చాలా ఎన్ని మార్పులు చేసినా ప్రాపర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావట్లేదు. సమీర్ రిజ్వీ లాంటి వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వడం మనం చూసాం. సో ఐ థింక్ ఢిల్లీకి బ్యాటింగ్ విషయంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో బౌలింగ్ విభాగంలో రెండు జట్లలో ఏది స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు సార్? బౌలింగ్లో మీకు ఢిల్లీ టీంలో స్టార్క్ ఉన్నాడు, ఎన్గిడి ఉన్నాడు. మంచి బౌలింగ్ ఉన్నది వాళ్ళకి. ఆన్ పేపర్ ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఆన్ పేపర్ చూస్తే బాగుంది, కానీ స్టార్క్ ఫస్ట్ మ్యాచ్ తప్ప మిగతా మ్యాచ్లో అంత ఇంప్రెసివ్గా అంటే ఆడిన మ్యాచ్ తక్కువే, అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. స్టార్క్ సంబంధించిన ఆ ముద్ర మనకు కనబడలేదు. అలాగే ఎన్గిడి కూడా ఆఫ్టర్ దట్ ఇంజరీ ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్ అని అనిపిస్తుంది నాకు. అదొకటి. తర్వాత స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ ఫెయిల్ అవుతున్నాడు. అతని టీంలో అతన్ని కంటిన్యూ చేస్తారు, ఆల్రెడీ టాప్ చేసేట్టు కంటిన్యూ చేస్తారు, నమ్మకం కూడా లేనట్టుగా మనకు అనిపిస్తుంది. అక్షర్ పటేల్ ఈజ్ డూయింగ్ వెల్. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో కూడా ఫామ్లోకి వచ్చాడు. వాళ్ళకి అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఆ ఇన్కన్సిస్టెన్సీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వేరే రాజస్థాన్లో కూడా ఇప్పుడు వాళ్ళు కూడా బౌలింగ్లో అంత స్ట్రాంగ్గా ఉన్నారని నేను అనుకోరు. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ మొదట్లో అంత ఎఫెక్టివ్గా లేడు. మరి అతని పార్ట్నర్స్ కూడా మారుస్తున్నారు వాళ్ళు. తర్వాత స్పిన్ విషయంలో బిష్నోయ్ని కూడా పక్కన పెట్టారు వాళ్ళు. రవీంద్ర జడేజా మెయిన్లీ రెస్ట్రిక్టివ్ బౌలర్. సో వాళ్ళకు కూడా బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. బౌలింగ్ విషయానికి వస్తే ఐ థింక్ ఢిల్లీ ఈజ్ మచ్ స్ట్రాంగర్ దెన్ రాజస్థాన్ అని నాకు అనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యుయేషన్. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే మొదట్లో అగ్రెసివ్గా ఉన్నంత బ్యాటింగ్ తర్వాత కనిపించినట్టుగా చూస్తున్నాము. అంటే ఎక్కడ ప్రధానమైనటువంటి సమస్య వాళ్ళు ఎదుర్కొంటున్నారు బ్యాటింగ్లో? వైభవ్ సూర్యవంశీ విషయంలో బౌలర్స్ చాలా వరకు కొంతవరకు అతను సార్ట్అవుట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. అతని మీద బౌన్సర్లు ప్రయోగిస్తున్నారు వరుసగా. సో బౌన్సర్లు అతను ఆడతాడు, ఈజ్ ఎ కంపల్సరీ హుకర్. అంటే బౌన్సర్ వస్తే అతను ఖచ్చితంగా దాని నుంచి లైన్ నుంచి తప్పుకోవడం కాకుండా అతను ఖచ్చితంగా ఆడే ప్రయత్నం చేస్తాడు. అండ్ అతను పుల్ షాట్ కానీ హుక్ షాట్ కానీ చాలా బాగా ఆడతాడు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే అది చాలా రిస్కీ షాట్. ఫుల్ షాట్ అనేది రిస్కీ షాట్. ఎన్నిసార్లు మీరు దాన్ని సేఫ్గా ఆడే అవకాశం ఉండదు. చాలా హై రిస్క్ ఇన్వాల్వ్ అయిన షాట్ అది. సో ఎప్పుడో దాన్ని మిస్ టైం చేసినా, ప్రాపర్గా కనెక్ట్ చేయకపోయినా క్యాచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు టీమ్స్ అన్నీ కూడా అతని మీద అదే రకమైన ప్రయోగం చేస్తున్నాయి, బౌన్సర్లు వేసి అతను అవుట్ చేసే ప్రయోగం. అందుకే అతను మొదట్లో ఉన్నంత ఎఫెక్టివ్గా, అంత ఇంపాక్ట్ఫుల్గా ఇప్పుడు ఆడట్లేదు.
ఈ స్టిల్ స్కోరింగ్ సమ్ రన్స్, కానీ అతను మొదట్లో ఉన్నంత ఎఫెక్టివ్నెస్ అతను కనపడలేదు. అలాగే జైస్వాల్ కూడా ఈ సీజన్లో బ్లో హాట్ బ్లో కోల్డ్లే ఉన్నాడు. అంటే ఒక్క మ్యాచ్లో బాగా ఆడతాడు, ఒక మ్యాచ్లో బాగా ఆడు. సో ఐ థింక్ వాళ్ళ బ్యాటింగ్లో మొదట్లో ఉన్నంత ఎక్స్ప్లోజివ్ సిచ్యుయేషన్ ఇప్పుడు కనపట్లేదు. దట్ కుడ్ బి ది రీజన్. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా జోఫ్రా ఆర్చర్ కూడా స్టార్టింగ్లో అంత ఎఫెక్టివ్, అంటే టైర్డ్ కూడా అయిపోతారు బౌలర్స్. ఏంటంటే ఈ మన సమ్మర్ కండిషన్స్లో వరుసగా మ్యాచ్లు ఆడుతూ ఆ టైర్డ్నెస్ కూడా వాళ్ళ బౌలింగ్ అటాక్లో కనిపిస్తున్నట్టుగా ఉంది. రైట్ సార్. ఫైనల్గా ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? స్లైట్ ఎడ్జ్ ఎవరికి ఇవ్వచ్చు ఈ మ్యాచ్లో? నన్ను అడిగితే రాజస్థాన్ ఈజ్ ఎ మోర్ ఆర్గనైజ్డ్ సైడ్. అందులో వాళ్ళకున్న ఎక్స్ ఫ్యాక్టర్ వైభవ్ సూర్యవంశీ కనుక మంచి ఇన్నింగ్స్ ఆడితే వాళ్ళు ఈజీగా గెలిచేస్తారు. సో అందుకని దే హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ అని అనిపిస్తుంది. ఢిల్లీ వాళ్ళు చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటారు. సో వాళ్ళు ఆ ప్రయోగాలు చేయడము, టీంలు మార్చడము, టీం బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, సో వాళ్ళు కోరి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఐ థింక్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రాజస్థాన్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది సూపర్ సండేలో సెకండ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరగబోతుంది. మ్యాచ్లో మరి గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సజీవంగా ఉంచుకుంటుందా రాజస్థాన్, లేదా క్లిష్టం చేసుకుంటుందా అనేది వేచి చూద్దాం.